వెల్కమ్ టు వరల్డ్ ఫేమస్ జాగ్ ఫాల్స్. ఇక్కడ మనకు ఉంటది కదా జాలి, ఆ జాలి ఎగిరిపోయింది అక్కడ మనం కొట్టేడికి. భలే ఉందిగా ఈ స్టాట్యూ. ఇక్కడ NH-150A పైన దూసుకెళ్ళిపోతున్న బాద్షా, దానికి వేపిస్తున్నాం. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఈ రోజు హైదరాబాద్ నుంచి కర్ణాటక అయితే వెళ్ళబోతున్నాను. దట్టు ఒక అద్దరిపోయే డెస్టినేషన్. ఆ డెస్టినేషన్ ఏంటో తెలుసా? గోకర్ణ. గోకర్ణ మనం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? కాదు. గోకర్ణ వెళ్ళేటప్పుడు నేను జాగ్ ఫాల్స్ మీదుగా అయితే గోకర్ణ వెళ్దామని డిసైడ్ అయ్యాను. హైదరాబాద్ టు జాగ్ ఫాల్స్ టు గోకర్ణ. ఈ ట్రావెల్లో మనం 3 స్టేట్లను అయితే టచ్ చేస్తాం. ఫస్ట్ తెలంగాణలో మన బండి బయలుదేరుతుంది. మన బండి బయలుదేరి ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఆంధ్ర ఎంటర్ అయ్యి ఆంధ్ర నుంచి కర్ణాటక అయితే ఎంటర్ అవ్వుద్ది. అండ్ ఈ రోజు మనం ట్రిప్ అది చేయబోయే దేంట్లో అనుకుంటున్నారు? మన బ్యాడ్ బై బాద్షాలో. ఇందాక నుంచి సిటీ ట్రాఫిక్ లో అటు ఇటు వెళ్ళి ఆఖరికి ORR కి అయితే చేరుకున్నాను. గైస్, మన యాన్యువల్ పాస్ ఉంది కదా, ఆ యాన్యువల్ పాస్ ORR మీద పని చేయదు. ఎందుకంటే ORR స్టేట్ హైవేలోకి అయితే వస్తుంది. మన యాన్యువల్ పాస్ టోల్ గేట్లది, ఫాస్ట్ ట్యాగ్ ది దేనికి పని చేద్ది? ఓన్లీ నేషనల్ హైవేస్ కే. మనం అయితే కొట్టి పడేస్తున్నాం అనుకుంటే అది వేరే విషయం. ఇప్పటికే 15 ట్రిప్పులు పైన అయిపోయినాయి. మనం బెంగళూరు రూట్ లోంచి అయితే వెళ్ళాలి. గైస్, ఈ రోజు మనం వెళ్ళబోయే రూట్ ఎలా ఉందంటే హైదరాబాద్ కర్నూల్, బళ్ళారి, చిత్రదుర్గ, షిమోగా నుంచి జాగ్ ఫాల్ తర్వాత జాగ్ ఫాల్ చూసుకుని మనం అయితే వెళ్దాం గోకర్ణ. మనం బిలౌడ్ NH-44 లోకి అయితే జాయిన్ అయ్యాను. ఇప్పుడే ORR దిగా టువర్డ్స్ కర్నూలు వెళ్తున్నాను కదా. హైవే అయితే ఫుల్ రష్ ఉంది. వినాయక చవితి కదా, వినాయకులందరినీ తీసుకెళ్తున్నారు హైవే పైన. ఇది నేషనల్ హైవే టోల్ గేట్ అనమాట. సో ఈ టోల్ గేట్ లో మన యాన్యువల్ పాస్ లోంచి కట్ అయిపోద్ది. నాకైతే చాలా బెటర్ అనిపించింది తెలుసా ఈ 3000 రూపాయలకి. కర్నూలు కి అప్రాక్సిమేట్ గా ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో ఉండుంటాం. వర్షం అయితే ఇక్కడ లేదు. రైట్ సైడ్ చూడండి, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్. అండ్ ఈ ల్యాండ్స్కేప్స్ నుంచి మీకైతే జాగ్ ఫాల్ చూపిస్తాను మరి కొద్దిసేపట్లో అంటే నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నారు. నేను ఈరోజు నైట్ హాల్ట్ ఎక్కడో దగ్గర తీసుకుంటానండి. రేపు మార్నింగ్ అంటే వ్లాగ్ కంటిన్యూ అవుద్ది, కానీ నేనైతే రేపు మార్నింగ్ చూస్తాను జాగ్ ఫాల్. మీరైతే ఇదే వ్లాగ్ లో చూసేస్తారు జాగ్ ఫాల్ ని. చిన్న బ్రేక్ తీసుకుందామని ఫుడ్ పిరమిడ్ లోకి వెళ్తున్నాను. ఫేస్ కూడా మొత్తం జిడ్డుగా ఉంది. హైదరాబాద్ లో బయలుదేరాక ఇది ఫస్ట్ బ్రేక్ నాది. సో గైస్, నేను వాడే ఫేస్ వాష్ అయితే తెలుసు కదా మీకు. ముస్టాచ్ నుంచి ఓషన్ ఫేస్ వాష్ అయితే వాడతాను. ఈ ఫేస్ వాష్ ని ముఖ్యంగా మెన్స్ టఫ్ స్కిన్ గురించి డెవలప్ చేశారు. లోపలికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుందాం. ఫస్ట్ ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నా. ఫేస్ వాష్ లో ముఖ్యంగా సాలిసిలిక్ యాసిడ్ అది ఉంటుంది. సాలిసిలిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే యాక్ని మీద, పింపుల్స్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తుంది. అలాగే ఫేస్ నుంచి ఆయిల్స్ ఉంటాయి కదా, అది రెడ్యూస్ చేస్తుంది అనమాట. వాష్ చేసుకునే ముందుకి తర్వాతకి డిఫరెన్స్ అయితే చూసారు కదా ఎలా ఉందో ఫేస్. ఈ ఫేస్ వాష్ లో లికోరైస్ ఎక్స్ట్రాక్ట్స్ అవి ఉంటాయి. దీనివల్ల మన స్కిన్ అనేది బ్రైటన్ అవుద్ది. ఇందులో ఫ్రేగ్రెన్స్ చాలా మ్యాన్లీగా ఉంటుంది. ఇందులో మెంథాల్ ఉండడం వల్ల మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చాలా కూల్ అండ్ రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. ఇందులో 0 హార్మ్ఫుల్ కెమికల్స్ అవి ఉంటాయి. నా సెకండ్ బాటిల్ నేను ఆఫర్ లో 2 బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఒక బాటిల్ ప్రైస్ వచ్చి 125 రూపాయలు అయితే పడుతుంది మనకి. ఈ ఫేస్ వాష్ నా ఒక్కడి ఫేవరెటే కాదండి, 9 లక్షల పైగా ఫ్లిప్కార్ట్ లో దీనిపైన రివ్యూస్ అయితే ఇచ్చారు. ఈ ఫేస్ వాష్ ఉంది కదా, మనం 45 రోజులు ఈజీగా వాడచ్చండి. ఈ ముస్టాచ్ ఓషన్ ఫేస్ వాష్ ఉంది కదా, దీని లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఎవరికైనా కావాలంటే అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. లోపల బాగుంది, మొత్తం ఫార్మింగ్ గురించి అది ఇచ్చారు. ఫేస్ వాష్ అయ్యాక లోపలికి వచ్చి ఒక బ్లాక్ కాఫీ అండ్ మిర్చి బజ్జీ చెప్పాను. సిట్టింగ్ కూడా బాగుంది లోపల. జర్నీస్ లో బ్లాక్ కాఫీ తాగపోతే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, అందులోనూ కారు జర్నీలో ముఖ్యంగా. మిర్చి బజ్జీ 2 అడిగితే ప్లేట్గా 5 ఇచ్చారు. ఏం చేస్తాం మనం, ఇంకా వేడి మిర్చి బజ్జీని అయితే వేసేద్దాం లోపలికి. బయట క్లైమేట్ కూడా ఎలా ఉందో చూసారు కదా, వర్షంగా ఉంది. చియర్స్. వచ్చింది బ్లాక్ కాఫీ, ఇంకా తాగేసి బయలుదేరిపోవడమే. కాఫీ అది తాగేసాను. బయటకు వచ్చాక ఈ లైట్లు అవి కొంచెం చాలా అట్రాక్టివ్ గా అనిపించాయి నాకు, బాగున్నాయి. ఇంకా మనం బయలుదేరిపోవాలి. చాలా దూరం అయితే ప్రయాణించాలి మనం. నేను చిత్రదుర్గలో కానీ లేదంటే బళ్ళారిలో కానీ ఈరోజు నైట్ స్టే అయితే చేస్తున్నాను. హైదరాబాద్ లో మధ్యాహ్నం అయ్యాక బయలుదేరాను, పొద్దున బయలుదేరలేదు. నేను పొద్దున బయలుదేరి ఉంటే డైరెక్ట్ జోగ్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే స్టే చేసేవాడిని. వర్షం లేకపోతే ఎంత దూరమైనా కొట్టచ్చు. అయిపోయింది, ఇంకెక్కేయడం బాద్షా, తీసేయడం బండి. మనం అయితే ఇప్పుడు కృష్ణా నదిని క్రాస్ చేస్తున్నాం. ఇది కృష్ణా నది. అటు సైడ్ బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది. అయిపోయింది అనుకోండి.
గైస్ ఇంకా మనం తెలంగాణలోనే ఉన్నాం, ఆంధ్రాలోకి ఎంటర్ అవ్వలేదు. కర్నూలుకి ముందు ఆంధ్రాకి అయితే ఎంటర్ అవుతాం. తుంగభద్ర నది దాటంగానే మనం ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయినట్టే. గైస్ మనం తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇప్పుడు వచ్చేది తుంగభద్ర నది. తుంగభద్ర నది దాటం అంటే కర్నూలు సిటీ. ఇదిగోండి తుంగభద్ర నది. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ దాటి కర్ణాటక కూడా వెళ్ళిపోతాం. NH44 నుంచి మనం ఇప్పుడు డైవర్షన్ అది తీసుకోవాలి. పైకి వెళ్ళిపోతుంది మన NH44. మనం ఇక్కడ నుంచి రైట్ డైవర్షన్ అయితే తీసుకుని బళ్ళారికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి బళ్ళారి 159 కిలోమీటర్లు. ప్రస్తుతం టైము 6:21. చాలా సేపటి తర్వాత NH167కి అయితే ఎంటర్ అయ్యాం. సో ఈ NH కూడా అంత సూపర్ ఏం లేదు. ఈ NH కూడా అంత సూపర్ ఏం లేదు. ఇంకా మనం ఆంధ్రాలోనే ఉన్నాం, కర్ణాటకకి ఎంటర్ అవ్వలేదు. వెరీ సూన్ ఎంటర్ అయిపోతాం కర్ణాటకకి. ఇప్పుడే కర్ణాటకకి అయితే ఎంటర్ అయ్యా. మళ్ళీ స్టేట్ హైవేలోకి ఎంటర్ అయ్యా. 132 అంట స్టేట్ హైవే. ఎక్కిన నుంచి అసలు గతుకులుగా ఉంది ఇది. హే గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్. హ్యాపీ వినాయక చవితి. ఈరోజు వినాయక చవితి. ప్రస్తుతం నేను బళ్ళారిలో ఉన్నాను. రాత్రి బళ్ళారి వచ్చి నక్షత్ర అనే హోటల్ కనిపించింది, బాగుంది హోటల్. ఆ హోటల్లో నైట్ స్టే అయితే చేశాను. సో ఇప్పుడు జాగ్ఫాల్కి అయితే ప్రయాణం అయిపోతున్నాను. మండపం అది రెడీ చేస్తున్నారు, వినాయకుడిని పెడతారు. ఇప్పుడు చెక్అవుట్ ఫార్మాలిటీస్ అవి చేసి ఇక్కడి నుంచి జాగ్ఫాల్ వచ్చి 6 hours అయితే టైం పడుతుంది. ఇదే హోటల్. సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. మన బండి నా లోపల పార్క్ చేశానన్న, జాగ్రత్త కావాలని చెప్పి. ఈరోజు వర్షం లేకపోతే బాగుండు. లగేజ్ మొత్తం లోడ్ చేసుకున్నాను. లగేజ్ మొత్తం లోడ్ చేయటం అంటే ఏముందండి, మన ల్యాప్టాప్ బ్యాగ్, పెద్ద బ్యాగ్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి పెట్టేసి బయలుదేరిపోయాను. బళ్ళారిని క్రాస్ చేసుకుంటూ ఇప్పుడు చిత్రదుర్గ అయితే వెళ్ళాలి. చిత్రదుర్గ వెళ్ళాక 2 రూట్లు అయితే చూపిస్తుంది. ఒక రూట్ జాగ్ ఫాల్స్కి దావణగిరి మీదుగా చూపిస్తుంది. ఇంకో రూట్ వచ్చేసి శివమోగా నుంచి చూపిస్తుంది. శివమోగా అంటే షిమోగా అంటారు చూడండి, అదే అండి. సో ఎటేపు వెళ్ళాలి ఏంటి అనేది చిత్రదుర్గ వెళ్ళాక అక్కడ లోకల్గా కనుక్కుంటాను ఏ రూట్ బాగుందంటే ఆ రూట్లో మనం అయితే వెళ్ళిపోదాం జాగ్ ఫాల్స్. చాలా సేపటి నుంచి జాగ్ ఫాల్స్ అని ఊరిచ్చేస్తున్నాను కదా, కొంచెం ఓపిక పట్టండి. అరే భలే ఉందిగా ఈ స్టాట్యూ. ఎక్కడ చూడలేదబ్బా నేను. చాలా బాగుంది. 4 సింహాలు. 4 సింహాల బొమ్మ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. 4 రోడ్ల జంక్షన్లో ఉంది. నేను చాలా ఊర్లు తిరిగాను కానీ ఎక్కడ కూడా ఇలాంటి మన 4 సింహాల బొమ్మను అయితే చూడలేదు. లవ్ యూ బళ్ళారి. వచ్చాను, ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు బళ్ళారిని. ఈసారి బళ్ళారి మీదుగా వెళ్తున్నాను. నెక్స్ట్ టైం డెఫినెట్లీ వచ్చి ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. ఇదిగోండి బళ్ళారి జంక్షన్ రైల్వే స్టేషన్. సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది బళ్ళారి స్టేషన్. బళ్ళారి ఊరు దాటి హైవే 150A అయితే జాయిన్ అయ్యాం. పక్కనే చూడండి రైల్వే ట్రాక్ ప్యారలల్గా వస్తుంది. చెప్పా కదా, ఇప్పుడు ప్రస్తుతం నేను చిత్రదుర్గకి ఆన్ ద వేలో ఉన్నాను. అండ్ బళ్ళారి నుంచి మన వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. బళ్ళారిలో చాలా మంది తెలుగు మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ చిత్రదుర్గలో కూడా చాలా మంది తెలుగు మాట్లాడతారు. దావణగిరి, గంగావతి ఈ ఏరియాలో చాలా మంది తెలుగు మాట్లాడుతూ ఉంటారు. చాలా తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. NH150A పైన దూసుకెళ్ళిపోతున్న బాద్షా. ఇలా మనం 80 కిలోమీటర్ల ప్రయాణం చేయమని చెప్తుంది గూగుల్ తల్లి. సో గూగుల్ తల్లి ఏం చెప్తుందంటే 3 o'clockకి మీరు జాగ్ ఫాల్స్కి రీచ్ అవుతారా అని చెప్తుంది. సర్లే చూసుకుందాం అని అన్నాను. ఏ టైంకి వెళ్తానో రీచ్ అయ్యాక మీకే తెలుస్తుంది. చిత్రదుర్గలో ఒకసారి మనం ఫ్యూయల్ అప్ చేయించుకోవాలి. జాగ్ ఫాల్స్కి నేను హైదరాబాద్ నుంచి బయలుదేరాను కదా, ఈ రూట్ కరెక్ట్ రూటో కాదో తెలీదు. నేను నా ఎస్టిమేషన్ ప్రకారం వెళ్తున్నాను. మీకు తెలిసి ఏదైనా బెస్ట్ రూట్ ఉందనుకోండి, అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. NH150A నుంచి ఇప్పుడే డైవర్షన్ అయితే తీసుకున్నాం మనం NH48లోకి. 4 lane హైవే పోయింది, ఇది 2 lane హైవే. వెళ్ళే రూట్లో విండ్ మిల్స్ని ఎన్ని చూస్తున్నానంటే అన్ని చూస్తున్నాను. ఇప్పుడు కొండ దిగుతున్నాను నేను, అంటే ఎత్తు దిగుతున్నాను అనమాట. కొంచెం లాంగ్ వ్యూలో చూస్తే అన్ని విండ్ మిల్సే. ఎన్ని విండ్ మిల్స్ ఉన్నాయంటే అన్ని విండ్ మిల్స్ ఉన్నాయి అంత దూరంలో.
బహుశా మీకు కనిపించావు విండ్ మిల్స్, కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ విండ్ మిల్స్ ఆంధ్రాలోను తెలంగాణలోను ఎక్కడైనా ఉన్నాయా? ఉంటే మీ ఊరు పేరు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. గైస్, నేను దావణగిరి రూట్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇటు సైడ్ ఎన్హెచ్ చూపిస్తుంది, నేషనల్ హైవే చూపిస్తుంది. సో ఎవరిని అడగలేదు, జస్ట్ ఓన్ డెసిషన్ అనమాట. ఆహా, ఫ్యాన్లు చూసారా అటు సైడ్? ఆ బార్ నుంచి కనిపించాయి నాకు ఈ ఫ్యాన్లు, చాలా దూరం నుంచి కనిపించాయి. అండ్ ల్యాండ్స్కేప్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, ఇక్కడ కొండను కట్ చేసి రోడ్డు అయితే వేసారు, కనిపించిందా? దావణగిరి వెళ్ళే రూట్లో ఒక ఫ్యూయల్ స్టేషన్లో అయితే ఆపాను బండిని. ఇక్కడ ఈరోజు డీజిల్ రేట్ వచ్చి 92.21 ఉంది కర్ణాటకలో. బురద అయిపోతున్నాడు బాద్షా. పెట్రోల్ పంప్లో చూశాను, ఇక్కడ మనకు ఉంటుంది కదా జాలి, ఆ జాలి ఎగిరిపోయింది అక్కడ మనం కొట్టేడికి. దావణగిరి ఊర్లోకి అయితే వచ్చాను. ఇది బస్ స్టాండ్. ఓకే, ఇప్పుడు మహేంద్ర అండ్ మహేంద్ర షోరూమ్కి వెళ్తున్నాను. ఏది మన ముందు జాలి పడిపోయిందని చెప్పాను కదా, జాలి ఉందంటే వేయించేద్దామని. ఎందుకంటే కొంచెం లాంగ్ ట్రిప్ ఇది మనది, 2-3 డెస్టినేషన్స్ అనుకుంటున్నాను. అంతా సవ్యంగా జరగాలి దేవుడా. మహేంద్ర షోరూమ్కి వెళ్ళాను, ఈరోజు సెలవు. సో గ్రిల్ వర్క్షాప్ దగ్గర ఒక రెఫరెన్స్ ఇచ్చారనమాట, పాత గ్రిల్ ఉంది అని చెప్పి. సో ఆ పాత గ్రిల్ వేపిస్తానికి వచ్చాను. ఇది దొరికింది, చెప్పా కదా స్పేర్ పార్ట్స్ దగ్గర దొరికిందని చెప్పి. సో దానికి వేపిస్తున్నాం, రివిటింగ్ అవుతుంది. లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు తప్పు, ఎలాంటి ఏది జరిగినా మన మంచికే. మొత్తానికి అది ఫిట్టింగ్ అయితే చేయించాను, ఆ గ్రిల్ చేయించి బయలుదేరా. చూడటానికి నాకే నచ్చలేదు ఆ గ్రిల్ మన బాద్షాకి. ప్రస్తుతం టైం బీయింగ్కి ఏదో ఒకటి గడపాలి కదా టైము. సో అందుకే అది వేయించాను. లేదంటే ఏమవుతుందంటే డస్ట్ అంతా రేడియేటర్కి పట్టేసి ఏసీ కూలింగ్ రాక, అండ్ అలాగే ముందే అయినా లారీలు వెళ్తున్నాయి అనుకో, చిన్న రాళ్ళు ఉంటాయి చూడండి, అవి రేడియేటర్కి తగిలాయి అనుకోండి, లోపల థిన్ లేయర్స్ ఉంటాయి, అవి పాడైపోతాయి. రేడియేటర్ మార్చుకోక్కర్లేదు, బట్ స్టిల్ ఎందుకులే, ఒక గంట సేపు మనం కష్టపడితే పని అయిపోద్ది కదా అని ఇంక పని చేయించా. ఇక్కడి నుంచి దావణగిరి నుంచి మనం జోగ్ఫాల్ అయితే వెళ్తాం. జోగ్ఫాల్ ఇక్కడికి 149 కిలోమీటర్లు. ఏం కొట్టుడు తెలుసా వర్షం, అసలు మామూలుగా కొట్టట్లేదు. ఈ మధ్యన ఏంటో, నేను ఎప్పుడు కారు బ్లాగులు స్టార్ట్ చేసినా కూడా వరుణదేవుడు కురిపిచ్చి ప్రేమ చూపించేస్తున్నారు నా మీద. నేను వర్షం అంతలా కనెక్టెడ్. పొద్దున్న బళ్ళారిలో బయలుదేరేటప్పటికి జోగ్ఫాల్స్ కి ఎస్టిమేటెడ్ టైం టు రీచ్ వచ్చేసి ఎంత చూపించింది, సాయంత్రం 3 చూపించింది. మనం దావణగిరిలో ఇచ్చేసి ఆ ఫిట్టింగ్ ఈ ఫిట్టింగ్ అది ఇది చేసాం కదా, దానికి 1 గంట పెరిగి ఇప్పుడు 4 చూపిస్తుంది. మధ్యలో ఏంటంటే ఒక అరగంట కవర్ చేసాం మనం, అటు చేసి ఇటు చేసి హైవే మీద కొట్టి ఎక్కడ బ్రేకులు తీసుకోకుండా అలాగే ఇలాగా. తర్వాత సంగతి తెలిసిందే కదా మీకు, అలా జరిగింది మొత్తానికి వ్యవహారం. జోగ్ఫాల్స్ కి రఫ్ ఒక 43 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాను. వర్షం ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. దావణగిరి నుంచి కూడా రూట్ అనేది అస్సలు ఎలా ఉందో చెప్పనా, కొంచెం బాగుండే రోడ్డు, కొంచెం బాగోదు, రకరకాల రోడ్లలోకి అటు డైవర్షన్ తీసుకుని అయితే రావాలి. వెల్కమ్ టు వరల్డ్ ఫేమస్ జోగ్ఫాల్స్. వారేవా అద్దరింది క్లైమేట్, మామూలుగా లేదు వ్యవహారం. యా మ్యాన్, వచ్చేసాం. మరి కొద్దిసేపట్లో చూపిస్తా మీకు జోగ్ఫాల్స్. వెల్కమ్ టు జోగ్ఫాల్స్. ఒకప్పుడు ఇలా ఏం ఉండేది కాదు, ఈ మధ్యన బాగా డెవలప్ అయింది. ఇంకా డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు ఈ ఏరియాలో. బాద్షాని పార్కింగ్ లో పెట్టాను. అలాగా మనం అయితే అలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. డెఫినెట్లీ మనం అయితే మాన్సూన్స్ లో వస్తున్నామంటే రెయిన్ కోట్ కానీ గొడుగు కానీ పక్కాగా క్యారీ చేసుకోవాలి. జోగ్ఫాల్స్ కి ఇది నా సెకండ్ విజిట్. 2014లోనో 13లోనో ఎప్పుడో ఒక్కసారి వచ్చా. కన్స్ట్రక్షన్ మొత్తం రెనోవేషన్ కాదు, కన్స్ట్రక్షన్, కొత్త కన్స్ట్రక్షన్ ఇదంతా చేస్తున్నారు. సో టికెట్ కౌంటర్కి అయితే వెళ్దాం, టికెట్స్ తీసుకుందాం.
డ్రోన్ కూడా మనకు పర్మిషన్ ఉంటుంది. ఇక్కడ 500 రూపాయలు అయితే పే చేయాలి. ప్రస్తుతం మనం డ్రోన్ అయితే ఎగరేయలేము. టికెట్ కౌంటర్ గైస్, ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ క్యాష్ అంట. ఆన్లైన్ పేమెంట్స్ ఏది తీసుకోవట్లేదు. పర్ హెడ్ 20 రూపాయలు. ఎంట్రీ ఇట్ సైడ్ ఇదిగోండి టికెట్ రేట్స్ అన్ని, ఎంట్రీ ఫీజెస్. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్. మీరెంత ఎక్సైటెడ్ గా ఉన్నారో లేదో తెలియదు కానీ ఆహా సౌండ్ ఎక్కడికే వినిపిస్తుంది. ఫస్ట్ లుక్ నాకైతే కనిపించింది, మీకు ఇంకా కనిపించదు. వెయిట్ చేయండి. అంతా చూసుకుంటే వ్యూ పాయింట్ టైప్ ఒకటి సైట్ అని డెవలప్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్. ఒకప్పుడు ఈ కాన్సెప్ట్ ఏం లేదు. అబ్బా ఇదంతా గ్లాస్ రూమ్. నాకు తెలిసి ఇక్కడ రెస్టారెంట్ కానీ లేదంటే సంథింగ్ కెఫేలు కానీ ఏదైనా పెడతారు అనుకుంటున్నాను నేను. అంతే, లేదంటే ఎంత పెద్ద గ్లాస్ రూమ్ ఎందుకు డెవలప్ చేస్తారు? పదండి. ఫస్ట్ లుక్లు నేను చూసాను, మీకు ఇంకా చూపించలేదు. ఎంత క్రౌడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా క్రౌడ్ ఉన్నట్టుందని చెప్తాను నేను. హాయ్ ఫస్ట్ లుక్ ఇదిగోండి. మొత్తం ఫాగీ వెదర్ లో ఏం కనిపించట్లేదు కదా. అక్కడ ముందు నుంచి మాకు కనిపించింది లుక్. ఇప్పుడు ఇలా ఎంటర్ అయ్యాం, ఫాగ్ అలాగ వచ్చేసింది. మీరు చూస్తుండగానే కూడా ఫాగ్ అనేది వచ్చింది, చూసారా? ఇది మెయిన్ వ్యూ పాయింట్. కనిపిస్తుంది మళ్ళీ ఫాగ్ మెల్లగా క్లియర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఫాగ్ ఇప్పుడే క్లియర్ అయింది. మ్యాసివ్ ఫాల్. కానీ ఇక్కడ మీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఈ వ్యూ పాయింట్ ఉంది కదా, ఈ వ్యూ పాయింట్ నుంచి కిందకు కూడా దిగొచ్చు, అదిగోండి. కానీ ఇంకా కన్స్ట్రక్షన్ ఫుల్ ఫెజ్డ్ గా అవ్వలేదు. 140 మెట్లు అయితే ఉంటాయి. ఈ జాగ్ ఫాల్స్ ఉంది కదా, ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఆఫ్ ఇండియా అండి. 830 ఫీట్ హైట్ నుంచి కిందకి ఒకేసారి పడుతుంది. అసలు అక్కడ మ్యాటరే వేరేలా ఉంది. ఇక్కడ 4 ఫాల్స్ ఉంటాయి. ఫస్ట్ ఫాల్ పేరు రాజా ఫాల్, రెండో ఫాల్ రాణి ఫాల్, మూడో ఫాల్ రోర్ ఫాల్, 4గో ఫాల్ రాకెట్ ఫాల్. మెల్లగా విజిబిలిటీ వస్తుంది, ఏమో అలా వస్తుంది, ఎలా పోతుంది. ఫాగీ వెదర్. ఒక్కసారి ఆ శబ్దాన్ని వినండి. ఎంత హెవీ ఫాగ్లో ఏ రోజు నేను ఒక వాటర్ ఫాల్ని చూస్తాను అనుకోలేదు. వన్ ఆఫ్ మై బెస్ట్ వాటర్ ఫాల్ వ్యూ అని అన్డౌటెడ్గా చెప్తాను. ఇప్పుడు దాకా చాలా రకాల వాటర్ ఫాల్స్ అయితే చూశాను, కానీ ఎంతలాగా ఫాగీ వెదర్లో ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతుంది. చూడండి వెనకాల కనిపించిందా? వావ్, జస్ట్ వావ్, అంతే, మాటలు లేవు. ఎంతసేపు అయినా ఇలాంటి వాటర్ ఫాల్ని చూస్తూ ఉండిపోవచ్చు. అందుకే ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ చూసారా ఎంత పెద్ద ప్రాజెక్ట్ని కడుతుందో. ఇదంతా కూడా వ్యూ పాయింటే. ఇక్కడ కడుతున్నారా, అక్కడ కడుతున్నారు. ప్రస్తుతం మెయిన్ నుంచొని చూస్తుంది, ప్రస్తుతం నేను నుంచొని చూస్తుంది కూడా వ్యూ పాయింట్ అయిపోయింది. అసలు ఫాగ్ కాంప్రమైజ్ అవ్వట్లేదు తెలుసా. ఎలా వెళ్తుంది అలా వచ్చేస్తుంది, ఎలా వెళ్తుంది అలా వస్తుంది. ఎక్కడైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్యూ కనిపిస్తుందేమో అని ఆశతో ఎదురు చూస్తున్నా. ఇప్పుడు దాకా ఫాల్స్ చూసారు కదా, మొత్తం మటుమాయం అయిపోయింది. గైస్, జాగ్ ఫాల్స్కి వస్తున్నారంటే మీరు మాన్సూన్ సీజన్లోనే ప్లాన్ చేసుకోండి. సమ్మర్ సీజన్లో వచ్చారంటే మీకు ఏది కనిపించదు, చిన్న దార పడుతున్నట్టు ఉంటుంది. ముఖ్యంగా ఉదయం సాయంత్రం వచ్చారనుకోండి, రెయిన్బో చూడొచ్చు ఇక్కడ మీకు లెక్క ఉంటే. అటు చూడండి ఫాగ్ ఎలా వెళ్ళిపోతుందో, కమ్ముకుంటూ వచ్చేస్తుంది. ఇక్కడ ఫాగ్ పోయింది, మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఫాల్ ఉంది కదా, అది రాజా ఫాల్, రెండోది రాణి ఫాల్, మూడోది రోర్ ఫాల్, 4గోది రాకెట్ ఫాల్. అవన్నీ వర్షాకాలంలోనే వస్తాయి అటు సైడ్వి. ఇది ఉంది చూడండి, ఈ 4 ఫాల్స్ ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. పాలు పైనుంచి కిందకు పడిపోతున్నట్టు ఉంటుంది తెలుసా. ఇది వ్యూ. అసలు ఫాగ్ లేకపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్లో వద్దును. ఎంతసేపు వెయిట్ చేసినా ఇక్కడ వ్యూ అయితే చూడలేకపోతున్నాను. దేని గురించో మీకు తెలుసు కదా, మొత్తం ఫాగీ వెదర్. దానివల్ల ఇది ఇక్కడ సినారియో. ఇక్కడ క్లైమేట్ని అస్సలు నమ్మకూడదు. సడన్ గా వర్షం పెద్దది అయిపోయింది తెలుసా. ఫాగ్ ఇక్కడ నుంచి క్లియర్ అయినట్టు కనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్తుంటే వచ్చేస్తుంది. ఇది యాక్చువల్గా ఫస్ట్ లుక్. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను గోకర్ణ అనాలి. గోకర్ణలో నా స్టే ఆల్రెడీ బుక్ అయిపోయింది. అండ్ గైస్, ఇక్కడ నుంచి గోకర్ణ 3 hours మనం డ్రైవ్ అయితే చేయాలి.
జాగ్ ఫాల్స్ నుంచి బయటకు వచ్చే 10 నిమిషాల ముందు కాసర బేసర అయిపోయింది. వర్షం ఫట్టమని పెరిగిపోయింది. బయటకు వచ్చేటప్పటికి తడిచిపోయాను. గొడుగున్నా కూడా తడిచిపోయాను. అంతలాగుంది వ్యవహారం ఇక్కడ. సో కార్లోకి వచ్చేసాం. కొంచెం ఫేస్ అది తుడుచుకున్నాను, జుట్టు అది దువ్వుకున్నాను. ఇంకా వెళ్ళిపోదాం మనం ఎక్కడికి, గోకర్ణ. జాగ్ ఫాల్స్ కొంచెం డిసప్పాయింట్ చేసింది, బట్ ఎప్పుడు చూడని వ్యూ అయితే నేను చూసాను. 100% అన్డౌటెడ్లీ మీకు చెప్పగలను నేను. ఈ బ్రిడ్జ్ కనబడుతుందా? ఇటు సైడ్ అంతా నది వెళ్తుందా? ఈ నది వాటరే మనకి జాగ్ ఫాల్ మీద పడేది. అసలు ఇక్కడి నుంచి డ్రోన్ షాట్ పంపిస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మన రిసార్ట్కి వెళ్ళేటప్పటికి 8 అవ్వచ్చు. ప్రస్తుతం టైం వచ్చేసి 5 గంటల 5 నిమిషాలు అయితే అవుతుంది. విజిబిలిటీ అసలు చాలా తక్కువ అయిపోతుంది. దానికి తోడు ఫాగ్ తగులుకుంది. వర్షం ఫాగ్ డెడ్లీ కాంబినేషన్ కదా. అసలు చాలా స్లోగా దిగుతున్నాను ఘాటు. ఇప్పుడు దాకా ఎక్కా, ఇప్పుడు దిగుతున్నా. ఇప్పుడే ఘాట్ అది దిగి హోనావరకు వచ్చి అక్కడి నుంచి రైట్ డైవర్షన్ తీసుకుని NH66లో గోకర్ణకి అయితే వెళ్ళిపోదాం. నాతో పాటు రండి మీరు కూడా. గైస్, చాలా పెద్ద వర్షం తర్వాత నేను నా రిసార్ట్కి అయితే వచ్చాను. నా రూమ్ చుట్టానికి అయితే రెడీగా ఉండండి, ఓకేనా? 1 2 3. ఇది నా రూము. పిచ్చెక్కిచ్చింది రిసార్ట్. అసలు ఏ రిసార్ట్ ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా మీకు మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో ఉంటుంది చూడండి. ఇక్కడ సోఫా సిట్టింగ్, ఇది బెడ్ సిట్టింగ్. ఓ వా, టీవీ మ్యాన్, వా. ఏంటి అంటే ఫుల్ వర్షం. చాలా విశేషాలు అయితే మాట్లాడుకోవాలి. గోకర్ణ వ్లాగ్ అలాగేలా ఉండదు, అద్దరిపోతుంది అంతే. మార్క్ మై వర్డ్. గైస్, ఈ ముస్టాస్ ఫేస్ వాష్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఎవరికి కావాలంటే వాళ్ళు వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ వ్లాగ్ అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గోకర్ణ. నెక్స్ట్ వ్లాగ్ గోకర్ణ గురించి అయితే వస్తుంది. స్టే ట్యూన్డ్ గైస్.